దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? మీ అందరు కూడా ఉదయకాలం లేవాలి. నేను ఎంత కష్టపడి మీకోసం ఎర్లీ మార్నింగ్ ప్రేయరు, ఫాస్టింగ్ ప్రేయర్స్లో సాయంత్రాలు ఇక్కడ 24 గంటలు జరుగుతున్నాయి. ఈ 2 వీక్స్ ఇంకా శక్తివంతంగా, ఇంకా బలంగా మంచి ప్రోగ్రామ్స్తో పాటు ముందుకు సాగడానికి ప్రభు కృప చూపుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా రండి. 2 వీక్స్ ఇక్కడ పాలు పొందుటకు. అక్టోబర్ 17 ముగింపు సభ ముగించుకొని 18 ఉదయం బ్యాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. వాగ్దానము దేవుడిచ్చే రేమా వాక్కు. మనకి ఎంతమంది రక్షణ లేని నశించిపోతున్న బిడ్డలు ఈ మాట వింటే, యేసు రక్షకుడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినవాడు. మరి యేసు ప్రభు నమ్మితే ఏమొస్తండి? పరలోకం, పాప క్షమాపణ, నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన మనకు తోడుగుంటాడు. ఎన్ని బాధలండి, మేము చెప్పుకోలేకపోతున్నాం అనుకుంటున్నారా? మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. మనల్ని దేవుడు బలపరిచి కృప చూపబోతున్నాడు. ఎన్నో రీతిలుగా దేవుని కార్యము నీ పట్ల జరగబోతుంది. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు దేవుని వాగ్దానం చదువుతున్నాను, విందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చాను. దేవుని హస్తమట ఏలియా గారిని బలపరిచిందట. ఎవరి హస్తం అండి? దేవుని హస్తం. చూడండి, ఆహాబు రాజుకేంటి? రథాశ్వములు పరిగెత్తుతాడు. కానీ ఏలియా గారేంటి? చాలా ప్రార్థనలో అలిసిపోయి ఉన్న శరీరం, ఉపవాసం ఉన్న శరీరం, ప్రార్థనలో నలిగిన శరీరం. కానీ ఎవరి బలం అవసరం అండి? దేవుని హస్తబలం. ఈరోజు నీ జీవితంలో నలిగిన, విరిగిన, పగిలిన, కష్టము, ఆర్థిక బంధకాలు, అప్పుల సమస్యలు, కుటుంబ పోరాటాలు, భార్యాభర్తల మధ్యలో అనేక రకాల నిందలు, దేవుడు నీకు విరుద్ధమైనది అంటే నీకు వ్యతిరేకమైనది ఏది లేచినా, ఇప్పుడు ఆహాము పరిగెత్తుకుంటూ, ఆయనకేముందండి? రథాశ్వం, ఆయన రథం మీద వెళ్ళిపోయాడు. కానీ ఏలియా గారు నడవడానికి ఓపిక లేదు. ఆయన ఎంతకన్నా పరిగెత్తాడు కదండి. కానీ దేవుని హస్తం బలపరచగా ఆహాబు గారి కంటే ముందు పోయి కూర్చున్నాడట. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా, నీ ముందు ఎంత వ్యతిరేకత అయినా, దేవుడు నిన్ను బలపరిస్తే అది డౌన్ కాబోతున్నది. ఆమేన్. అంతకంటే ముందు ఉంటావు. కాబట్టి ఈరోజు నీకు నాకు కూడా దేవుని హస్త బలము చూపబోతున్నాడు. నా హస్త బలము నీపై చూపి నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆమేన్. ఈరోజు వాగ్దానం అదండి. అసలు నువ్వెందుకు ముందుకు పోలేకపోతున్నావా? ఆహాబు ముందుకున్నారు, ఏలియా అప్పుడే బయలుదేరారు. కానీ ఈయనకంటే ముందున్నాడు ఆయన. ఎవరు తీసుకెళ్లారు? దేవుని హస్తం. అందుకే నా హస్తబలం నీపై చూపి నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళాను. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీకంటే బలవంతులుగా ఎవరున్నా ముందుకు వెళ్ళబోతున్నావు. ఏ విషయంలో కూడా కుంగిపోవద్దు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి, లైక్ చేసి, మంచి కామెంట్ పెట్టి, షేర్ చేయి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని హస్తబలాన్ని 50 దినాల్లో కూడా మనం చూడబోతున్నాం. 50వ దినం చూడబోతున్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో చూడబోతున్నాం. మీ అందరినీ కూడా దేవుడు దీవించండి. నాకు ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? నీ హస్తబలం లేకపోతే మేము వెళ్ళలేమయ్యా. రక్షణ లేని వారిని నువ్వు రక్షించండి. రోగులకు స్వస్థత ఇవ్వండి. డాక్టర్స్ హోప్లెస్ అని కేసులు, మీ యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత. మంచాల మీద బెడ్ రిన్ అయిన ముట్టండి. కుటుంబ శోధనలు ఉన్న వారికి విడిపించండి. నిందలతో, అవమానాలతో ఇల్లులు కోల్పోయి, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు విడిపించండి. ఎవరికి దుఃఖ దినములు ఉన్నాయో సమాప్తం చేయండి. నష్టపరిచి వారి చేతులను విడిపించండి. అయ్యా, ఎవరెవరు కోర్టు కేసులు ఉన్నాయి విర్రగొట్టబడి విడుదల కలగాలి. పిల్లల విషయంలో, భర్తలు, భార్యల విషయంలో, మరి తల్లిదండ్రులు, ఎవరికే బాధలున్న విడిపించి, డ్రగ్స్, త్రాగుడు, వ్యసనములు, జూదముల నుంచి విడిపించండి. యవ్వనులను రక్షించండి. వారి చదువుల్లో తోడై ఉండండి. చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్తుండే వస్తుండే కాపుదల. అయ్యా, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి నా తండ్రి వాగ్దానాలు వింటున్నారు, వారి బ్లెస్ చేస్తూ మ్యారేజ్ డే, కుటుంబం, వారి దాంపత్య జీవితంలో శుభము, దీవెన, ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. వర్ధిల్లాలి ప్రభా. కల్వరి సంఘానికి, కల్వరి మినిస్ట్రీకి అయ్యా 50 దినాలు చివరి దిన హస్తబలము చూపి అన్నిటికంటే నీ అభిషేకం మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో, వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, నడుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో బంధకాలు తొలగి గొప్ప కార్యాలు చేసి మా అందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఇంత చక్కటి వాగ్దానాలు వింటూ ఉండండి.
ఉదయం సాయంత్రం వస్తున్న ప్రేయర్స్. మరి 2 వారాలు ఉన్నాయి మనకు మీటింగ్స్. అంటే 50 దినాల దగ్గరకు వచ్చాం. చాలా బిజీగా ఇక్కడ ప్రేయర్స్ 24 గంటలు అన్ని పనులు జరుగుతున్నాయి. దేవుడు మహిమకరంగా అక్టోబర్ 17 ముగింపు సభ. మీ అందరికి తెలుసు, మధ్యాహ్నం 12 గంటలకి గ్రౌండ్ నిండిద్ది, 4 గంటలకి ప్రారంభమే, అంతే 9 గంటల వరకు. కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా 2 వారాలు ఇక్కడ గడుపుడికి వచ్చేయండి. మనం కుటుంబాలుగా గడుపుదాం. మన ప్రార్థన వలనే ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఉండాలి. మన దేశానికి, మన ప్రజలకి, ఈవెన్ మన ప్రియులకి, మనతో ఉన్నవారికి అందరికీ ఒక బ్లెస్సెడ్ ప్రేయర్స్ చేద్దాం. కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. వాగ్దానాలు పొందుదాం. దేవుని శక్తి పొందుదాం. దేవుడు మీ అందరిని నడిపించాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మీరు రోజు పొద్దున సాయంత్రం చూడండి, ఇక్కడ అన్ని యాక్టివిటీస్ గత 2 దినాల నుంచి ఇంకా శక్తివంతంగా జరుగుతున్నాయి. ఎన్నో పనులు జరుగుతున్నాయి. చాలా మంది సహకరిస్తున్నారు. మీరు కూడా గత 50 డేస్ ఉన్న బిడ్డలందరూ రండి. ఎంతమంది ఇక్కడ బైబిల్ కాలేజ్ చేసి వెళ్ళారు, ఎంతమంది ఎక్కడున్నారు, అందరు కూడా పాలు పొందండి. మనందరం కలిసి పనిచేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దీవెనలను ఉందాం. 18 ఉదయం 7 గంటలకి బ్యాప్టిజాలు ఉంటాయి. ఎవరు మిస్ అవ్వకండి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.